ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ దిల్ ఆకులు అంటే ఎలా ఉంటాయి? వాటితో వడ తయారు చేసుకునే విధానం ఏంటో కూడా ఒకసారి చూపిస్తారా? ఈ దిల్ లీవ్స్ అనేవి ఆడవారికి పాల పుష్టికి శతపుష్టి ఆకులు. దిల్ లీవ్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి శతపుష్టి ఆకును ఉపయోగించి కూరలు పూర్వం రోజుల్లో చేసుకు తినేవారండి. ఈ రోజుల్లో కూరల కంటే కూడా టిఫిన్స్ గానీ స్నాక్స్ గానీ ఏదైనా చేసుకు తినమంటే వడలు గానీ బాగా ఇష్టపడుతున్నారు. అందుకని ఆ శతపుష్టి ఆకులతో హెల్దీ వడ నూనె లేకుండా మన పద్ధతులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దిల్ లీవ్స్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దిల్ లీవ్స్ 2 కట్టలు, నానపెట్టిన పచ్చెనగపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న దిల్ లీవ్స్ ని చివరి కాడలు కట్ చేసి ఆకులన్నిటిని కొత్తిమీరలా చిన్నగా అట్లా కట్ చేసుకుంటాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన పచ్చెనగపప్పు వేసి ముక్కా చెక్కలా చేసుకున్న తర్వాత అందులో క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము తురుము, పచ్చి కొబ్బరి తురుము, చాట్ మసాలా పొడి, ఫైనల్ గా దిల్ లీవ్స్ కట్ చేసుకున్న వాటిని వేసేసి మిక్సీ జార్లో ముక్కా చెక్కలా మనం చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో వంట సోడా కొద్దిగా వేసేసి నిమ్మరసం వేసేస్తాం. ఉప్పు లేని చప్పదనం లేకుండా టేస్ట్గా ఉండటం కోసం తేనె కొద్దిగా వేసేసి కలిపేస్తాం. ఆ పిండిని మనం చిన్న సైజు బాల్స్ ఇలా చేసేసి అరిటాకుల్ని పెరుగు కప్పు సైజులో మనం అట్లా కట్ చేసేసుకుంటాం. కప్పు బోర్లించి ఆకులు గుండ్రంగా అట్లా కట్ చేసుకుని ఇక వీటిని ఆవిరిలో పెట్టేసి ఉడికించేస్తాం. దిల్ లీవ్స్ వడలు అట్లా ఆవిరిలో ఉడికాయి. దానికి టమోటా సాస్ లాంటిది పెట్టుకుని ఆ వడల్ని సాసులో తింటే చాలా కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయొచ్చు చూడండి. ఇంకా పాలు బాగా పడాలన్నా తెలగపిండి అంటే గ్రౌండ్ నట్ కేక్ పౌడర్ని మీరు ఉపయోగించుకుంటే మంచిది. వేరుశనగపప్పులు గ్రైండ్ చేసి ఆయిల్ తీసేసిన తర్వాత ఆ కేక్ ఉంటుంది, ఆ కేక్ 48% ప్రోటీన్ ఉంటుంది. అలాంటి గ్రౌండ్ నట్ పౌడర్ కూడా బాలింతలు యూజ్ చేసుకోవటం ఇలాంటి ఆకులతో పాటు చాలా మంచిది. అంటే గర్భవతులకి, కండపుష్టి, దారుఢ్యం పెరగాల్సిన వాళ్ళందరికీ గ్రౌండ్ నట్ కేక్ నెంబర్ 1 హై ప్రోటీన్ సోర్స్ అనమాట. ఖర్చు తక్కువలో, ఇంతకంటే ఖర్చు తక్కువలో భూమి మీద ప్రోటీన్ ఇచ్చే ఆహారం ఇంకోటి లేదని చెప్పచ్చు. పూల్ మకానా గింజలు అందరిళ్లలో ఉంటున్నాయి, పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. ఆ గింజలకి మరికొన్ని కాంబినేషన్ లో గనక మనం కలుపుకుని లడ్డులాగా చేయగలిగితే పిల్లలు బాగా టేస్ట్ గా తింటారు. తక్కువ ఖర్చులో ఎక్కువ బలం కూడా వారికి చేకూరుతుంది అనమాట. అలాంటి పూల్ మకానాకి ఏమేం కలిపి ఎలా లడ్లు తయారు చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికి నేను చెప్తాను. పూల్ మకానా గింజలు తీసుకుని వాటిని దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పులు ఒక 10, జీడిపప్పులు ఒక 10, కొబ్బరి తురుము కొంత, దీనికి తీపి కొరకు 10 కిస్మిస్లు, ఒక 10 ఖర్జూర పళ్ళు, ఇవన్నీ తీసుకుంటాం. వేపించిన తర్వాత పౌడర్లా చేసేసుకుంటాం. దీనికి కొంత పాకంలాగా పట్టడం కోసం బెల్లాన్ని 1 కప్పు తీసుకుని బెల్లం పాకంలా పట్టి ఆ పాకంలో వీటన్నిటిని పొడి వేసేస్తాం. చక్కగా గట్టిగా అవుతుంది. ఉండ చేసేసుకుంటే ఈ పూల్ మకానా గింజల యొక్క ఉండ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం సువాసన కోసం యాలకుల పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. తాటి బెల్లంతో చేసుకుంటే మరీ మంచిది. కుదరినప్పుడు ఆర్గానిక్ బెల్లంతోనే చేసుకోమంట. పూల్ మకానా గింజలు లడ్డు కనుక ఇలా చేసుకుని పిల్లలకి భోజనం అయ్యాక ఎప్పుడన్నా 1-2 లడ్డులు తినిపిస్తే చాలా బలంగా ఉంటారనమాట.